అర్థం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, అద్వితీయుడ, ఆత్మస్వరూపి, అనంత జ్ఞాని అయిన దేవ, మీ మహాశౌర్యాన్ని బట్టి, మీ యొక్క బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలం ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఎన్నో తెగుళ్ల మధ్య నుంచి మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించి మరొకసారి భూమి మీద ఉండగానే, సజీవులుగా ఉండగానే మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని అల్పులమే అయోగ్యులమైన మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ భూమి మీద క్రైస్తవులైన వారు రాజులైన యాజక సమూహాన్ని మీరు తెలియచేశారు. రాజులుగా అనేకులను మీరు ఇచ్చిన ఇనుపదండంతో పరిపాలిస్తూ మీకు ప్రజలకి మధ్య యాజకత్వం చేస్తూ నిత్య రాజ్యానికి అనేకులను వారసులుగా చేసే పనిలో మేము ఉంటూ ఉండగా మీ సహాయాన్ని పూర్తిగా అర్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందారు. పాలు పొందిన బిడ్డలో మర్చిపోకుండా బయటికి వెళ్ళి కొందరినైనా అగ్నిలో నుంచి లాగే ప్రయత్నంలో మీ వాక్యాన్ని చెప్పి వారిని సంఘంలో చేర్చే బాధ్యతను వారు నిర్వహించడానికి వారి హృదయాల్లో ప్రేరేపించండి. అలాగే తండ్రి, మరికొన్ని మాటలు మేము వాక్యంలో నుంచి ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మట్టివారము ఒట్టివారము తండ్రి మీ ఆత్మతో నింపి మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాకులు మీ ఆత్మ సహాయంతో విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ మీ పిల్లల వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించువారై ఉండటానికి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. గత 2 వారాలుగా మనం నేనైతే అనే అంశాన్ని ఆలోచిస్తున్నాం. బైబిల్లో ఉన్న ప్రతి సందర్భంలోనూ ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం అనే ఆలోచనతో ఈ విషయం మాట్లాడటం జరుగుతుంది. మనం ఆది కాండంలో ఆది దంపతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. గుర్తుంది ఎవరికైనా? ఎక్కడి వరకు చదివామో? ఆది దంపతులు 20 వారు తప్పు చేసినప్పుడు దాక్కొని వారికి అంజూర పాకులతో కచ్చడములు కుట్టుకొని ధరించారు. దేవుడైతే వాళ్ళని గెంటి వేసేటప్పుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను వారికి తొడిగించి వారిని ఏదేను వనంలో నుంచి పంపించడానికి ఆయన ముందుగా ఏం చేశాడు? ఒక కొత్త బట్టలు పెట్టాడు. దేంతో? చర్మపు చొక్కాయలతో. అంటే ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం వరకు చదివాం, అంతేనా? రైట్. చర్మపు చొక్కాయలు వాళ్ళకు కుట్టించి వాళ్ళని సాగనంపటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే ప్లేస్లో మనం ఉంటే దేవుడు శపించాడు. ఆదాముని శపించాడు, అవ్వమ్మని శపించాడు, సర్పాన్ని శపించాడు. సర్పం సంగతి పక్కన పెడితే ఆదాము గారు అవ్వగారుని శపించినప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? అవ్వమ్మ గారికి ఏమని శాపం ఇచ్చాడు? నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదును, వేదంతోనే నీవు పిల్లలను కందువు, నీ భర్త ఏళ్ళ నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాడు. వేదంతో పిల్లలను కంటావు, నీ గర్భవేదన హెచ్చిస్తానన్నప్పుడు అవ్వమ్మ గారు ఏమన్నా మాట్లాడిందా? మాట్లాడలేదా? మనం ఉంటే ఏం చేస్తాం? దేవుడే శపించాడు అనుకుందాం, మనం ఉంటే ఏం చేస్తాం? మీరుంటే ఏం చేస్తారు? ఒకళ్ళన్నా చెప్పండి, ఏం చేస్తారు? అవ్వమ్మ ఏం చేసింది అదే చేస్తామా? ఇంకేమన్నా చేద్దామా? క్షమించమని అడుగుతాం. అవ్వమ్మ ఆ మాట కూడా అడగలేదు. కొంచెం నొప్పి హెచ్చిస్తానన్నావయ్యా, తగ్గించయ్యా, పొరపాటు అయింది, తప్పు చేశాను అని అంటామా? నిజంగా మనసు ఉంటే ఆ మాట అనాలి. అవ్వమ్మ గారు ఆ మాట అనలేదు. అలాగే ఆదాం గారికి ఏమిచ్చాడు? నువ్వు కష్టపడి నీ ముఖము చెమట కార్చి నువ్వు భూమిని పండిస్తావు, అది ముళ్ళ తుప్పలో గచ్చపొదలో నీకు మొలిపించింది. నువ్వు కష్టపడి నువ్వు పండించి నీ కుటుంబాన్ని నువ్వు పోషిస్తావు. నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అన్నప్పుడు ఏమని అడగాలి? ఆదాం గారు కష్టం తగ్గించాయా అనాలి. మనం ఉంటే అంటామా అనవా?
దేవుడు ఎన్నో శాపాలు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తాడంటే ఆయన మాటలకి వ్యతిరేకంగా మనం పని చేసినప్పుడు మనల్ని శపిస్తాడు. శపించినప్పుడు దేవుడి దగ్గర ప్రాధేయపడాలా? దేవుడిని శపించేదేదో శపించాడు కాబట్టి సైలెంట్గా ఉండిపోవాలా? అవ్వాదాములు సైలెంట్గా ఉండిపోయారు, ఏమీ మాట్లాడలేదు. ఒక మాట కూడా దేవుడితో మాట్లాడి బతిమలాడినట్టు క్షమాపణ అడిగినట్టుగా మనకు అక్కడ ఏమీ లేదు. అదే మనం ఉంటే అక్కడ ఏం చేస్తాం? క్షమాపణ అడుగుతామా? ఎవరు మాట్లాడట్లంటే అడగం. అవ్వాదములు ఎలా ఉన్నారు అలాగే ఉంటాం మనం కూడా. అడుగుతామా అడగమా? అడుగుతామా? మంచిది, అడిగితే మంచిది. రైట్. 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ స్థలము నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. గెట్అవుట్ అన్నాడు ఏదేను తోటలో నుంచి. ఎందుకు పంపించాడు? దేవుడి సన్నిధిలో లేకుండా పంపించడం వెనక కారణం ఏంటి? ఆ తోటలో ఏమున్నాయి? చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి. చాలా వృక్ష ఫలాలు కాక ఇంకేమన్నాయి స్పెషల్గా? జీవవృక్ష ఫలం అనే ఒక చెట్టు ఉంది. ఇంకా మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది. మంచి చెడ్డ తెలివిచ్చే వృక్ష ఫలం తినటం వల్లే కదా ఈ శాపం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఆ తోటలో నుంచి బయటికి గెంటేస్తే మళ్ళా తోటలోకి వచ్చి ఏం చేస్తాడంట? ఆ జీవవృక్ష ఫలాలు కూడా తీసుకొని తిని నిరంతరం జీవిస్తాడేమో. తప్పేముంటే జీవిస్తే? ఆ ఫలాలు కోసుకొని తింటే తప్పేంటి అంటే ఆ ఫలాలు ఏదేను తోటలో ఉన్నప్పుడే కోసుకొని తినాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ ఫలాలతో ఇంకా సంబంధం లేదు. ఆ నిబంధన అయిపోయింది. ఆ నిబంధన అంతటితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మరొక నిబంధన దేవుడి ప్రణాళికలో ఉంది కాబట్టి ఆ నిబంధన ప్రకారంగా ఆయన క్షమాపణ కోరాలి. అర్థమైందా? జీవవృక్ష ఫలం భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అది అక్కడ జీవవృక్ష ఫలం అంటే ఆ ఫలం తీసుకుంటే ఏమవుతాడంట? నిరంతరము. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? నిత్యజం, అంటే నిరంతరం జీవించే ఆశీర్వాదం వచ్చింది. ఆది దంపతులకు దేవుడిచ్చిన నిబంధన హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన నిబంధన అంటే ఒకే వాక్యం. ఆడ బైబిల్ అంతా ఏంటి అని అంటే ఒక్క వాక్యమే. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ, ఆదాము నిబంధన మీరినట్లు, అంటే ఆదాము నిబంధన మీరినట్లు. ఏ నిబంధన మీరాడు? మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం నువ్వు తినకూడదు, తినుదినమన నిశ్చయముగా సత్యతం అంటే కోసుకొని తిన్నాడు అంటే నిబంధనను మీరాడు. ఇంకా ఆ నిబంధన ఆయనకు వర్తించదు. ఇప్పుడు పాత నిబంధన ఉంది, ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారు వచ్చి కొత్త నిబంధన ప్రవేశపెట్టినాక ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడైనా నీతిమంతుడయ్యే అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎందుకని? అది కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొట్టివేశాడు. కాబట్టి ఇంకా ఆ నిబంధన వర్తించదు. ఆదాము పండు తినక ముందు జీవవృక్ష ఫలం తింటే నో ప్రాబ్లం. కానీ పండు తిన్న తర్వాత ఆ జీవవృక్ష ఫలం తింటే పాపముతో అలాగే ఉండిపోతాడు, నిరంతరం జీవిస్తాడు. పాపంతో నిరంతరం జీవించి ప్రయోజనం ఏముంది? దేవుడు మనందరం పరలోకం రావాలని కదా కోరుకున్నాడు. కాబట్టి అందులో నుంచి గెంటివేసి దానికి ఏం చేశాడంట? 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఇంకా అందులోకి ఎంటర్ అవటానికి అవకాశం లేదు. గెట్అవుట్ అన్నప్పుడు మనం ఉంటే ఏం చేస్తాం? అక్కడ ఆదాము గారి ప్లేస్లో నువ్వు ఈ తోటలో ఉండటానికి వీల్లేదు, ఇందులో నుంచి గెట్అవుట్ అని పంపించేశాడు ఏదేను తోటలో నుంచి. ఏదేను తోట అంటే ఆ రోజుల్లో అప్పుడు ఇప్పటికి ఎప్పటికైనా పరలోకంతో సమానం. అంటే సమానం అంటే భూమి మీద ఛాయగా పెట్టాడు. అంటే సంతోషం, ఆనందం, కోరిన ఫలాలు కోసుకొని తినవచ్చు,
ఇంకా శత్రువు లేడు, అంతా హ్యాపీగా దేవునితో కలిసి ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారితో హ్యాపీగా గడిపేంత ఆనందకరమైన ఒక వనం. అలాంటి తోటలో నుంచి గెంటేస్తే బయటికి మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు సంఘములో ఎవరైనా ఆదాం అవ్వలాగా తప్పు చేసినప్పుడు సంఘంలోంచి గెట్అవుట్ అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వెళ్ళినోళ్ళు? చెప్పాలి, ఏం చేస్తారు? సంఘంలోంచి గెట్అవుట్, నువ్వు ఉండటానికి వీల్లేదు, తప్పు చేసావు అని అన్నాం అనుకోండి, సంఘంలో ఎవరో ఉండరు. ఎందుకని? అందరూ తప్పు చేసిన వాళ్ళే. ఎవరుంటారు? ఒకవేళ అందరూ మంచివాళ్ళు ఉండి ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, గెంటేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఊరుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సంఘం మీద, కాపరి మీద, సంఘ సభ్యుల మీద ఎన్ని పుకార్లు పుట్టిస్తారనుకుంటున్నారు? అయినా ఈ సంఘం కాకపోతే లోకంలో సంఘాలు లేవా ఏంటి? ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం, ఏ సంఘం పరలోకానికి తీసుకెళ్ళిద్దా అని ఆలోచించడం. సంఘం ఉందా లేదా, సంఘంలో భజన జరుగుతుందా లేదా, ఇదే ఆలోచిస్తారు. కాబట్టి వాక్యానుసారంగా బతకనోడు ఎన్ని సంఘాలు తిరిగినా ప్రయోజనం లేదు. గెంటేస్తే ఏం చేయాలి? ఆదాం గారిని గెంటేశారు, అవ్వ గారిని గెంటేశాడు దేవుడు. పైగా కొత్త బట్టలు పెట్టి చర్మపు చొక్కాయలు తొడిగించి మరీ గెంటేశాడు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మనం ఉంటే ఏం చేస్తాం? అక్కడ ఏం మాట్లాడరు. వాళ్ళు ఏం చేశారు, మనం కూడా అదే చేస్తామా? ఏం చేయాలి? తప్పైందయ్యా, క్షమించు, ఈ తోటలో నుంచి మాత్రం మమ్మల్ని బయటికి గెంటేయొద్దని ప్రాధేయపడాలి. ఆయన ప్రాధేయపడలా, అవ్వమ్మగారు కూడా ప్రాధేయపడ. భర్త ఏది చెప్తే అది విధేయురాలు అన్నట్టుగా సైలెంట్గా ఉంది. అక్కడ తినిపించే దగ్గర మాత్రం ఎగబడి తినిపించింది. ఆమె దెంతగాక తీసుకెళ్ళి తిను తిను తినని తిన్నాడు. ఎందుకు తినిపించింది చెప్పండి? ఈయనేమో పరిశుద్ధుడు, నేనేమో పాపినయ్యాను, ఈయన కూడా నాతో పాటు పాపంలో దించితే కానీ నాకు మనశ్శాంతి లేదన్నట్టుగా ఆయన తిన్నదాకా ఊరుకోలేదు. ఆయన కూడా ఎందుకు తిన్నాడంట? ఎందుకు తిన్నాడు? యోబు గ్రంథం చదివాం కదా, 31వ అధ్యాయం 5వ వచనం. అంటే ఏమో నన్ను కాదనుకుంటే, ఏమో నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా తిన్నాడు ఆయన. కుటుంబ తిరస్కారములకు భయపడి, మాట చదవండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు దోషాన్ని దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడియు కుటుంబ తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనే ఎళ్ళ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఎందుకంటే మహాసమూహానికి భయపడ్డాడు, కుటుంబ తిరస్కారానికి. అంటే అవ్వమ్మ నన్ను తిరస్కరించింది, ఏమో వెళ్ళిపోతే ఇంకా నాకు దిక్కు లేదు, ఉండకుండా నా ఎముకను తీసి ఒక ఆకారం చేసి నాకు ఇచ్చాడు, నీ భార్య అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, పాపంతో ఆమె వెళ్ళిపోతే నాకు ఇంకెవరో దిక్కు అనుకొని ఆమె ఎక్కడ తిరస్కరించిద్దో అని పాపంలో ఉన్న ఆమె దగ్గరికి ఈయన కూడా దిగిపోయాడు. భార్య తప్పు చేస్తే భర్త ఏం చేయాలి చెప్పాలి? సరిచేయాలి, బాగు చేయాలి. ఈయన ఏం చేశాడు? ఈయన కూడా పండు తిని ఆమె బ్యాచీలో కలిసిపోయాడు. ఒకవేళ భర్త తప్పు చేస్తే భార్య ఏం చేయాలి? భర్తని సరిచేయాలి. భర్త రూట్లోకి భార్య వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది భర్త ఒక సంఘానికి, భార్య ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. భర్త వెళ్ళే సంఘం మంచిది, భార్య వెళ్ళే సంఘం చెడ్డది అనుకోండి. భర్త ఏం చేయాలి? భార్యని మంచి సంఘానికి, ఇక్కడ సరైన వాక్యం ఉంది, వాక్యానుసారంగా ఉంది, కరెక్ట్గా ఇందులో ఉంటే మనం పరలోకం వెళ్తామని తీసుకురావాలి. ఒకవేళ భర్త వెళ్ళే సంఘం మంచిది, భార్య వెళ్ళే సంఘం మంచిది, భర్త వెళ్ళే సంఘం మంచిది కాదనుకోండి. మంచిదంటే ఉద్దేశం వాక్యానుసారంగా బోధించే సంఘం, వాక్యానుసారంగా ప్రవర్తించే సంఘం. అప్పుడు భార్య ఏం చేయాలి? భర్తని మార్చుకొని అక్కడికి తీసుకెళ్ళాలి. కానీ భర్త రూట్లోకి భార్య, భార్య రూట్లోకి భర్త తప్పులో ఉన్నా వెళ్ళిపోతే అది భయపడిపోయారు. దేవుడి మీద ఆధారపడకుండా దేవుడిని కూడా తిరస్కరించి, కుటుంబ తిరస్కారం మంచిదా, దేవుడిని తిరస్కరించడం మంచిదా? ఇప్పుడు పండు తింటే ఆదాం గారు దేవుడు తిరస్కరిస్తాడు, తినకపోతే అవ్వమ్మ తిరస్కరించింది. అర్థమైందా?
అవ్వమ్మ పాపం చేసింది, పళ్ళు తింది, తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. తింటే ఏమవుతాడు? దేవుణ్ణి తిరస్కరించిన వాడు అవుతాడు. తినకపోతే అవ్వమ్మని తిరస్కరించిన వాడు అవుతాడు. ఇక్కడ నిర్ణయం మందే. దేవుడి సన్నిధికి వెళ్ళాలా, మా కుటుంబ సభ్యుల సన్నిధికి వెళ్ళాలా, భార్య సన్నిధికి వెళ్ళాలా? ఏది నిర్ణయించుకోవాలంటే దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనం? చెప్పండి, దేనికి ఇస్తాం? ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, అక్కడ బంధువులు ఎవరో చచ్చారు, లేకపోతే బంధువులు పెళ్ళి అవుతుంది, లేకపోతే సంవత్సరబంతి అవుతుంది. ఎవరిని సంతోషపెడతాం? బంధువుల్ని అంటే కుటుంబ తిరస్కారాలకు భయపడి దేవుణ్ణి తిరస్కరిస్తాం. అవసరమైతే ఆదాం గారు అది ఏం చేశాడో సేమ్ మనం కూడా అదే చేస్తున్నాం ఈరోజు వరకు. అవసరమైతే దేవుణ్ణి దూరం చేసుకుంటాం. దేవుడు లేకపోయినా పర్లేదు, ఎందుకంటే లాభ నష్టాలు ఏమీ కనపడట్లేదు. ఇక్కడ దేవుడు ఉన్నా లేకపోయినా మనకు పెద్ద లాభం రావట్లేదు, నష్టం కనపడట్లేదు. కాబట్టి అవసరమైతే దేవుడిని అయినా తిరస్కరిస్తాం, కానీ బంధువులు మాత్రం, రక్త సంబంధులు మాత్రం, భర్తను మాత్రం, భార్యను మాత్రం ఏమాత్రం తిరస్కరించాం. ఎందుకంటే ఆల్రెడీ మనం వాళ్ళకి పెట్టుబడి పెట్టాం చదివింపుల పేరుతో. అవి రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ ఇవ్వలేడా దేవుడు? ఇస్తాడా ఇవ్వడు? ఆ విశ్వాసం ఉంటే కుటుంబాన్ని ఈజీగా తిరస్కరిస్తాం. కానీ ఆదాము గారు కుటుంబ తిరస్కారాలకు భయపడి ఏం చేశాడు? పండు తిన్నాడంట. ఆ ప్లేస్లో మనం ఉంటే తింటామా తినమా? ఒకవేళ తింటే అవ్వమ్మ గారు ఇస్తే భర్త తినొచ్చా తినకూడదా? తినకూడదని నోటితో చెబుతాం, కానీ ఖచ్చితంగా మనం తినేస్తాం. నెక్స్ట్ 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అనెను. తరువాత ఆమె, ఇదంతా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, కయీను హేబేలు సందర్భం. కయీనేమో భూమిని సేద్యపరచువాడు, హేబేలు మా పిల్లలు వింటున్నారుగా, నోరు తెరవరే. హేబేలు ఏం చేస్తాడు? మీ టీచర్ ఏం చేయట్లేదు ఇట్లాంటి కయ్యని హేబేలి లేదా? మరి నోరు తెరవరేంటి? కయ్యను ఏం చేస్తాడు? పశువులను కొత్తాడా? భూమిని సేద్యపరచు. హేబేలు గొర్రెల కాపరి. రైట్, ఇద్దరు అర్పణ తీసుకెళ్ళారు. ముందు ఎవరు తీసుకెళ్ళారు? కయ్యనా హేబేలా? ముందు ఎవరు తీసుకెళ్ళారు అర్పణ? కయ్యను భూమిని సేద్యపరచేవాడు. 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను, కయ్యను అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. ముందు ఇచ్చింది కయ్యనే, కానీ దేవుడు అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఎవరి మీద ఎవరు పగబట్టాలి? చెప్పాలి. ఎవరి మీద ఎవరు పగబెట్టుకోవాలి? పగబెట్టుకోవాల్సిన అసలు అవసరం ఉందా? కయ్యని ఇచ్చాడు, దేవుడు దాన్ని పట్టించుకోవాలా, లక్ష్య పెట్టాలి, అంటే పట్టించుకోవాలా. హేబేలు ఇచ్చాడు, హేబేల్ని అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఇక్కడ తప్పెవరిది? తప్పెవరిది? దేవుడిదా, హేబేల్దా, కయ్యిందా? ఎవరిది? కయ్యిందా? ఏంటి ఆయన చేసిన తప్పు? ఆయన చేసిన తప్పేంటి? తప్పు అన్నారుగా, కయ్యింది అన్నారుగా, మార్కులు వేసేసారుగా. ఏంటి ఆయన చేసిన తప్పు? హేబేలు కయ్యను సత్కయ్యల. చెప్పండి, హేబేలు కయ్యింది తప్పేంటి? అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టకపోవటం వెనుక కారణం ఏంటి అంటే, ఆయన ఇచ్చే మనస్సు దేవునికి ఇష్టకరంగా లేదు, ఇష్టపూర్తిగా ఇవ్వలేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి రొటీన్గా ఇచ్చాం. మనం ఇచ్చే కానుక హృదయపూర్వకంగా ఇస్తున్నామా, లేదో రొటీన్గా ఇవ్వాలి కాబట్టి అలా చేయబెట్టి తెస్తున్నామా, లేకపోతే ఇస్తే కొంచెం అమౌంట్ ఇస్తున్నామా? మన మనస్సుని దేవుడు చూస్తాడు కదా, చూస్తాడా? చూస్తాడు. లక్ష్య పెడతాడా పెట్టడా? ఇప్పుడు మనం ఇచ్చే కానుకలను బట్టి చెప్పండి, పెడతాడా పెట్టడా? పెట్టడు. ఎందుకు పెట్టడం?
నీకున్నదంతా నువ్వు ఇచ్చిందంత. చెప్పండి, ఉన్నదంతా ఇచ్చిందంత. భూమిని సేద్యపరచువాడు అంటే ఎంతో భూమి ఉంది, ఆయన ఎంత కష్టపడితే అంత భూమిలో అంత పంట కయ్యని చేతికి వచ్చింది. అంత పంటలో ఎంత ఇవ్వాలి దేవునికి? ఇదంతా నువ్విచ్చిందే గయ్యా. నీ తెలివితేటలతో నువ్విచ్చిన జ్ఞానంతో నేను ఈ పని చేసి భూమి పండే గుణాన్ని పెట్టావు కాబట్టి అది పంట ఇస్తే నేను తీసుకొని ఈరోజు తినగలుగుతున్నా. అంతా నువ్వే ఇచ్చావు, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అనాల్సిన కయ్యూను కొంత ఇచ్చాడంట. ఆ కొంతలో ఏమన్నా మంచి ఇచ్చాడా? ఏముంది అక్కడ? తను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఎంత తెచ్చాడు? కొంత తెచ్చాడు. హేబేలు గారు ఏం చేశారు? తనకున్న గొర్రెలన్నిటిలో కొవ్విన వాటిలో, తొలుచూలు పుట్టిన కొవ్విన వాటిలో వాటిని కొన్ని తెచ్చాను. అంటే దేవుడికి ఏది ఇష్టంగా ఉంటుంది, ఏది శ్రేష్టమైన, మన దృష్టిలో మనకి ఏది శ్రేష్టమో అది దేవుడికి ఇవ్వాలి. మీకు అర్థమైందా? మీకు ఇష్టమైంది మీ దగ్గర ఉంటుంది, కానీ హేబేలుకి ఇష్టమైంది దేవుడికి ఇచ్చాడు. మనకి ఇష్టమైనవి మన దగ్గర పెట్టుకొని ఇష్టం లేనిది కానుకేస్తాం. సహజంగా అంతేనా? ఇష్టమైంది వేస్తామా, ఇష్టం లేనిది వేస్తామా? చెప్పండి. కానుక మీకు ఇష్టం లేనిదా, ఇష్టమైందా? మాట్లాడలే ఎవరు. ఇష్టం లేనిది. ఇష్టమైంది ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది, లేకపోతే జేబులో ఉంది. ఇష్టమైంది ఎక్కువ ఉంటుంది, ఇష్టం లేనిది కొంచెమే ఉంటుంది కదా. ఇష్టం లేనిది కొంచెం ఉంటుంది. అంటే ఇష్టం లేనిది అక్కడ వేసాము. హేబేలు ఏం చేశారు? దేవుడికి ఇష్టం ఏంటో తెలుసుకున్నాడు, తనకిష్టమైంది అంతా దేవుడికి ఇచ్చాడు. అంటే కొవ్విన వాటిలో, తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు, అంటే శ్రేష్టమైనవి. కానీ కయ్యను ఏమిచ్చాడు? ఏదో కొంత దేవుడికి ఇచ్చాడు. అంటే దేవుడి గురించి, దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడికి నేను ఇవ్వాలనే మనస్సు కలిగి ఇచ్చాడు హేబేలు గారు. దేవుడికి ఇవ్వాలి, అమ్మ నాన్న ఎప్పుడో చెప్పారు, దేవుడేరా ఇవన్నీ మనకిచ్చింది, కొంత దేవుడికి ఇస్తే నీకు మంచి అని చెప్పారు కాబట్టి, ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఇచ్చాడే తప్ప, నా దేవుడు నాకు ఇచ్చాడు ఇవన్నీ, నేను ఆయన ఇవ్వకపోతే నాకు ఇవన్నీ లేవు కదా అనే కృతజ్ఞతా భావంతో ఇవ్వాల. మనం కూడా నేను కష్టపడి సంపాదించడానికి ఇచ్చిన తెలివితేటలు, కష్టపడటానికి ఇచ్చిన ఈ శక్తి, ఈ చేతులు, కాళ్ళు, ఈ అవయవాలన్నీ దేవుడిచ్చినవే కదా. దేవుడిచ్చిన అవయవాలతో, దేవుడిచ్చిన తెలివితేటలతో నేను సంపాదించాను, ఇవన్నీ దేవుడివే కదా, దేవుడికి ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో దేవుడికి ఇచ్చే విషయంలో చెయ్యి వెనక్కి జాపుకుంటున్నాం. మనకు పెట్టుకునే విషయంలో రోగం వస్తే, మనం మా బంధువులు ఆయన ఒక ఆయన హాస్పిటల్లో చేరాడు, చీరాల నుంచి వచ్చాడు. మా అన్నయ్య వాళ్ళ ఏమవుతాడు, వియంకుడు. ఆయనకి మోకాలు పైనుంచి పాదం వరకు ఒక నరం బ్లడ్ను సర్క్యులేషన్ లేదు, ఆగిపోయింది. అంటే నరం ఎక్స్రేలో చూస్తే అందులో నరం కనపట్టలేదు, అదృశ్యమైనట్టుగా ఉంది. అక్కడ దాకా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది, మెదడులో నుంచి వచ్చే ఆ నరాలు, కాళ్ళు, చేతులు, పాదాలు అన్నిటికీ వెళ్ళిపోతాయి. మోకాలు పైనుంచి నరం కనపట్టరు. ఏమైందంటే బ్లాక్ అయిపోయిందంట. అంటే అక్కడక్కడ రక్తం గడ్డ కట్టేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, క్లాట్ అయిపోయింది. దాంట్లో ఎక్స్రేలో ఏం కనపట్టలేదు, స్కానింగ్లో కూడా. దాంతో వాళ్ళు చూసి ఇంకా 2-3 రోజులు లేట్ అయితే అక్కడ వరకు కాలు, ఎందుకంటే రక్త సరఫరా జరగకపోతే ఆ పాదం కుళ్ళిపోయింది, ఆ కాలు ఏమైంది, కుళ్ళిపోయింది. అందులో సజీవమైన రక్తం ప్రవహిస్తూ ఉంటేనే అవయవం పనిచేసిద్ది, ప్రవహించకపోతే అవయవం పాడైపోద్ది, కుళ్ళిపోయిద్ది, స్పర్శ తెలియదు, మెల్లిగా నలుపు రంగుకి, బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో అలా తిరిగిపోతూ నల్లగా మారిపోయి కుళ్ళిపోద్ది కాలు. అంటే అప్పటికే 15-20 రోజుల నుంచి ఏదోలే అలా జరుగుతుంది కదా అని ఏదో ఆయింట్మెంట్ రాయటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం ఇలా చేస్తున్నాడు. తీరా అక్కడికి వచ్చి చూపించుకుంటే పరిస్థితి ఇది. వెంటనే జాయిన్ అయితే 3 లక్షల పైన ఖర్చు అయిందండి. ఇది ఆ నరంలోని బ్లడ్ క్లాట్ అయింది, అది తీసివేసి అందులో స్టంట్లు పంపించి ఇవన్నీ చేస్తే ఒక రోజుకి ఎంత అయింది? 2 రోజులు మహా ఉంటే 3 రోజులు ఉన్నారు. 3 రోజులకి అయిన ఖర్చు ఎంత? 3 లక్షలు అయింది. ఇది కాల్లో ఒక నరంలో రక్తం సరఫరా అవ్వకపోతేనే ఇంత ఖర్చు అయిపోతే, నీ అవయవాలన్నిటికీ రోజు సరఫరా చేయిస్తున్న దేవుడు ఎంత గొప్పోడు.
ఇందులో ఏదో ఒకటి బ్లాక్ చేసిన డాక్టర్కి ఎంత ఇస్తావు? ఏది చేయాలన్నా దేవుని చిత్తం. ఈ మధ్య పాట ఒకటి వచ్చింది చూశారుగా, ఏదైనా చేయగలవు, నీ కథ మొత్తం మార్చాలంటే దేవుడు తలుచుకుంటే మారిపోతుంది. దేవుడికి ఇచ్చే విషయంలో అందరూ ఇదిగో కయ్యనులాగా ఉండిపోతున్నారు. కయ్యను కాబట్టి అట్ట ఇచ్చాడండి, నేనైతే నా దేవుడికి అంత ఇచ్చేవాడును, ఎంత ఇచ్చేదాన్ని మనం అనుకుంటాం. ఇప్పుడేమో ఇచ్చేస్తున్నారా చెప్పండి? నిజంగా ఆ కయ్యను రోజుల్లో నేనుంటే ఎంతో ఇచ్చేవాడిని ఫీల్ అయిపోతాను. ఆ మనసు దేవుని ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉన్నవాడే అది ఇవ్వగలడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అవాదములు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరో లేని పరిస్థితి. భూమి విస్తారంగా ఉంది, పంట విస్తారంగా ఉంది, ఎంత ఇచ్చినా ఆయన తగ్గేది ఏమీ లేదు. కానీ కొంత ఏదో అలా ఇవ్వాలని ఇచ్చాడు తప్ప శ్రేష్టమైన ఇవ్వాలి నా దేవుడికి అనే ఆలోచన లేదు. మనం అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మార్కెట్లో దొరికిన ఆ పళ్ళు ఫలాలు గబగబా తీసేసుకొని వెళ్తామా? శ్రేష్టమైన సెలెక్ట్ చేసి అధికారి మెచ్చుకోవాలి నన్ను ఈ గిఫ్ట్లు చూసి, ఈ యొక్క ఫలాలు చూసి అనే ఉద్దేశంతో ఇస్తామా? ఏదో కొన్ని అలా సమకూర్చుకొని తీసుకెళ్ళి ఇస్తామా? ఒక అధికారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకెళ్తాం? శ్రేష్టమైనవి తీసుకెళ్తాం. మరి దేవుడికి ఇవ్వాల్సినప్పుడు ఈ విషయంలో దాదాపుగా బాగా లక్షాధికారులు, కోటీశ్వరుల దగ్గర నుంచి పేదల వరకు చాలా తక్కువ దేవుని కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అక్కడ అవసరం ఎంత పెద్దదన్నా దేవుని కార్యక్రమాలు అనగానే చాలా చిన్న చూపు, చాలా తక్కువ ఇస్తాం. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు దీవెన ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. హేబేలుని ఆశీర్వదించాడు, కయ్యన్ని శపించే పరిస్థితిలోకి తెచ్చుకున్నాడు. కేవలం ఇచ్చే విషయంలోనే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏంటి అంతేలా అంటే దీనివలన ఆయన మనసులో ఎంత దురాలోచన పుట్టిందో తెలుసా? చూడండి ఏం పుట్టిందో. చదవండి 5వ వచనం. కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టాడు కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఏమండి అర్పణ దేవుడు కదా తీసుకోవాలి. ఇచ్చింది ఎవరికి? దేవుడికి. తీసుకోవాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు తీసుకోకపోతే సహోదరుడి మీద కోపం ఎందుకు చెప్పండి? సంఘాల్లో కూడా కొంతమంది బాగా వాక్యం చెప్పారనుకో, చెప్పలేనోడికి చెప్పేవాడి మీద కోపం వచ్చింది. బాగా పాట పాడారనుకో, పాడలేనోడికి పాడేవాళ్ళ మీద కోపం వచ్చింది. ప్రార్థన చేసేవాళ్ళకి చేయని వాళ్ళకి చేసేవాళ్ళ మీద కోపం వచ్చింది. బాగా బతుకుతున్న వారికి బతకలేని వారి మీద కోపపడే ప్రమాదం ఉంది. అంటే మన చేతగానితనాన్ని బాగు చేసుకునే ఆలోచన లేకపోగా మనం ఏం చేస్తాం? ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తాం. మంచోళ్ళు అయితే చాలు, అవతలోళ్ళు వాళ్ళ మీద ఏడవటం మానవ నైజం, సాతానుగాడి ప్రేరణది. నాకంటే నా సహోదరుడు బాగున్నాడు కదని ఫీల్ అయ్యేది ఎవరంటే దేవుని మనసు కలిగినోడు. నాకంటే నా సహోదరుడు బాగా చెప్పగలుగుతున్నాడు, నాకంటే నా సహోదరులు బాగా పాడగలుగుతున్నారు, నాకంటే ఇంకా గొప్పగా బతకగలుగుతున్నారని సంతోషించే యథార్థమైన మనసు ఎవరికి ఉంటుంది? దేవుని సమక్షంలో ఉన్న దేవుని మనసు కలిగిన వారికి ఉంటుంది. ఎదుటోడు బాగుపడుతుంటే చూస్తూ ఓర్చుకోలేని మనసు ఎవరికి ఉంటుందంటే కయ్యూను లాంటి స్వభావం. కయ్యూని ఎవరు మనసు కలిగినోడు? సాతాను మనసుకు, దుష్టుని సంబంధి కాబట్టి కయ్యూనికి అలాంటి ఆలోచన వచ్చింది. అంటే మన మనసును దేవుని ఆధీనం చేస్తే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎదుటివాళ్ళు మన ముందు ఎంత ఎదుగుతున్నా మనకి ఏమాత్రం ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం ఉండదు. ఎదుటోడు బాగుపడుతుంటే ఏడ్చేవాడు ఎవడు? దుష్టుని సంబంధి. ఇదిగో కయ్యూనికి తమ్ముడు కదా, నా తమ్ముడు చక్కగా నా తమ్ముడు అర్పణ ఇస్తే దేవుడు తీసుకున్నాడు, నా తమ్ముడే కదా అని ఫీల్ అవ్వాల. ఒకవేళ తీసుకోనప్పుడు దేవుడి మీద కోపం రావాలి కదా. దేవుడా నువ్వు ఎందుకు తీసుకోలేదు నా అర్పణ అని అంటే దేవుడు సమాధానం చెప్పాడు, ఓరా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేదు, హృదయపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి నాకు నచ్చలేదు, నీ హృదయం నాకు అనుకూలంగా లేదని చెప్పేసేవాడు దేవుడు. కానీ దేవుడిని అడగలేదు, దేవుడి మీద కోపం తెచ్చుకోవాలా. మరి ఎవరి మీద తెచ్చుకున్నాడు? సహోదరుడైన హేబేలు. న్యాయమైనది చెప్పండి. నీ చేతగాని తనం వలన నువ్వు చేతైనోళ్ళు, బాగా పాడినోళ్ళు, బాగా వాక్యం చెప్పినోళ్ళు, బాగా బ్రతుకుతున్న వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం న్యాయమేనా? మన మనస్తత్వం ఏంటంటే కయ్యూను లాంటి మనస్తత్వం. నేను బాగోపోయినా పర్లేదు, నేను చెడిపోయినా పర్లేదు, నేను నాశనం అయినా పర్లేదు, ఎదుటోడు మాత్రం నా కళ్ళ ముందు బాగుపడకూడదు. ఈ ఆలోచన ఉంటే నువ్వు దుష్టుని సంబంధిగానే ఉంటావు. అందుకే కయ్యూని ఎవరి సంబంధాన్ని కొత్త నిబంధనలో రాయించాడు దేవుడు హెబ్రీ పత్రికలో కదా.
హెబ్రియనా? కయ్యను ఎవరి సంబంధం అంట? దుష్టుడి సంబంధి. అందుకే కయ్యను దుష్టుడి సంబంధి కాబట్టి తన సహోదరుడిని చంపాడు. చూద్దాం, తర్వాత చూద్దాం. 6వ వచనం. మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, 6వ వచనం, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? చూడండి, యోహాను గారు మొదటి పత్రిక 3:12. మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము ఎలా ఉండరాదు? కయ్యను వంటి వారమై ఉండరాదు. 11, 12 కలిసి ఉంటాయి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. అంటే ఎదుటోడు సహోదరుడు మంచిగా బతికితే చెడ్డవాడు ఏం చేస్తాడు? ఓర్వలేడు కదా. సంఘములో ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే మీరు కయ్యూని సంబంధులు. కయ్యూని ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. నిజమైన భక్తులకు ఎలాంటి మనసు ఉండాలంటే, నాకంటే నా సహోదరుడు గొప్పగా ఉండాలి, నాకంటే నా తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎలాంటి ఆలోచన అయితే ఉంటుందో, సహోదరులు కూడా తోటివారి పట్ల తల్లిదండ్రులకు ఏముంటుంది? ఒకప్పుడు మేము మట్టి బిసుకొని బతికాం, మేము ఎప్పుడు ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ కష్టపడుతున్నాం, నా పిల్లలు అలా బతకూడదు, హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో కూర్చొని సంపాదించే ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకోవాలని పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. నేను కష్టపడ్డాను, నాకంటే దరిద్రుడుగా నా పిల్లలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారా? కోరుకోరు. నాకంటే గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారు? తోటి సహోదరుడు కూడా ఏం కోరుకోవాలి? నాకంటే ఎదుటి వాళ్ళు గొప్పగా ఉండాలి, నాకంటే తోటి వాళ్ళు ఎక్కువగా భక్తిగా ఉండాలి, నేను నరకానికి పోయినా పర్లేదు వాడు బాగుంటే చాలు అని నిస్వార్థమైన ప్రేమ మనలో ఉండాలండి. పౌలు గారిలో అలాంటి ప్రేమ ఉంది, కయ్యను లాంటి ప్రేమ లేదు. ఆయన అంటాడు 9వ అధ్యాయం రోమపత్రికలో ఏమన్నాడు చూడండి. ఆల్రెడీ మారిపోయి ఎంతో పరిచర్య చేస్తున్న పౌలు గారు ఏమన్నాడు చూడండి. నిస్వార్థమైన ప్రేమ ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడతారు, స్వార్థంతో ఉన్నవాళ్ళు కయ్యనులాగా మాట్లాడతారు. ఏమన్నాడు చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు దుఃఖము బహుదుఃఖము నా హృదయంలో మానని వేదన కలవు. యేసుక్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎన్ని మాటలు చెప్పాడండి, నిజమే చెబుతున్నా, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ కూడా నా తరపున సాక్ష్యం చెప్తున్నాడు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, దేహ సంబంధులైన నా సహోదరులు అంటే యూదులు, అంటే ఇస్రాయేలీలైన నా వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కిందే పడిపోయారు. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణలో కూడా రాలా, ఇంకా ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వచ్చిద్దని భ్రమలో అలాగే ఉండిపోయారు. మేము సున్నతి పొందాం కదా, మాకు ఇంకా పరలోకం కన్ఫామ్ అనే భ్రమలో ఉన్నారు. క్రీస్తు వారు వచ్చి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పాప క్షమాపణ కోసం ఆయన మరణించాడన్న విషయం వాళ్ళకు తెలిసినా అంగీకరించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ నరకానికి పోతారోనని ఆయనకి ఏమనిపించింది, వాళ్ళు దేహ సంబంధులైన నా రక్త సంబంధులు నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. నేను వేరైపోయినా పర్లేదు, క్రీస్తు నుంచి దూరం అయిపోయినా పర్లేదు, వాడు మాత్రం క్రీస్తు దగ్గరికి రావాలి. అది నిస్వార్థమైన దేవుని మనసు కలిగిన ప్రేమ. కయ్యనుకున్న ప్రేమ ఏంటి? ఆడు దుష్టుని సంబంధి. ఎందుకు చంపాడంట? తన క్రియలు చెడ్డవి, అతని క్రియలు మంచి. కాబట్టి మంచోడైతే చెడ్డోడికి నచ్చదు. మీరు ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా నిజాయితీ కలిగిన ఆఫీసర్లను ఎక్కువ కాలం ఉంచుతారా? పోలీసులు కానీ ఆఫీసర్లు కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువైపోద్ది, ఇలాంటి వాడు మాకు వద్దు, మాకు చంపేవాడే కావాలి, మాకు అబద్ధాలు ఆడేవాడు కావాలి, మాకు మోసం చేసేవాడు కావాలి, వాడు తినడం మమ్మల్ని తినలేడు. అంటే యథార్థత సమాజానికి నచ్చదు, ఎందుకంటే దుష్టుని ఆధీనంలో ఉంది సమాజం అంతా. కయ్యను లాంటి వారే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక కయ్యను పోతే వేల కొలది కయ్యను పుట్టుకొచ్చారు. ఈరోజు సీతారామరాజు అంటాడుగా, అల్లూరి సీతారామరాజు, ఒక్కొక్క రక్తపు చుక్క భూమి మీద పడినప్పుడల్లా
కోట్ల కొలని అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారంటే ఆడ పుట్టుకొచ్చారు. ఒక చెడ్డోడు చచ్చిపోతే మాత్రం అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు కదా. ఒక కయ్యూని చచ్చిపోయాడు. ఇలాంటి కయ్యూని ఎంతమంది ఉన్నారు ఈరోజు? స్వార్థప్రియులైన కయ్యూలు. చివరికి ఆస్తి కోసం, డబ్బు కోసం, పరపతి కోసం, పదవి కోసం సొంత తమ్ముడిని అన్నల్ని చంపేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. వీళ్ళంతా కయ్యూని లాంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరి స్వభావం కలిగి ఉండాలి? కయ్యూని లాంటిదా, హేబేల్ లాంటిదా? హేబేల్ లాంటిదని నోటితో అంటున్నాం, కానీ సందర్భం వచ్చి ఆ సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు ఏ స్వభావంలోకి మారిపోతాం? ఆటోమేటిక్గా అది మన పార్టీ అదే. నోటితోనేమో హేబేల్ లాంటి స్వభావం, హేబేల్ పార్టీ మేము అంటాం, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు ఎవరికి వేస్తాం? కయ్యూనికి వేసేస్తాం. ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రియులారు. దుష్టుడు సంబంధి అని తేల్చాడు దేవుడు, లేకపోతే మనకు తెలియదు. చదువుదాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. తర్వాత కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని పొలంలో ఏం చేశారంట? కయ్యూనుతో ముందు ఏం చేశారు? మాట్లాడాడు. ఏమని మాట్లాడి ఉంటాడు? కయ్యూను హేబేలుతో ఏమని మాట్లాడాడు? మీరు ఆ సీన్లో ఉంటే మీరు అర్పణిచ్చారు దేవుడికి, మీ సహోదరులు అర్పణిచ్చారు. మీ అర్పణ దేవుడు తీసుకున్నాడు, మీ సహోదరుల అర్పణ తీసుకోవాలా, లేకపోతే మీ అర్పణే తీసుకోవాలా, మీ సహోదరుల అర్పణ తీసుకున్నాడు. అప్పుడు అవతల వ్యక్తితో మీరు ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడతారు? కయ్యూను హేబేలుతో ఏం మాట్లాడి ఉంటాడు? ఏంట్రా నీకు అంత గర్వమా? నువ్వే పెద్ద పోటుగాడివా? నువ్వే మహాభక్తుడివా? ఎగేసుకుంటా వెళ్ళిపోయి గొర్రెపిల్లని ఇచ్చావేంటి? నేను ఇవ్వలేను అనుకున్నావా? అసలు నేను పెద్దోడినా, నువ్వు పెద్దోడినా? నీ వలన దేవుడు నా అర్పణ తీసుకోలేదు, నేను తప్పు చేయటం వల్ల తీసుకోలేదు అనడు. ఏమంటాడు? నీ వల్లనే దేవుడు నా అర్పణ, అంతా నీ వల్లనే, అంతా నీ వల్లనే. అబాధములు ఏం చేశారు? దేవుడి మీదే నేరం నెట్టు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలాలు నాకు ఇవ్వగా నేను తింటున్నా అన్నాడు ఆదాం గారు. అవ్వమ్మ గారు ఏమంది? ఈ సర్పం నన్ను మోసపుచ్చింది, తప్పంతా నీదే. సర్పానికి నీ తెలివితేటలు పెట్టి ఎందుకు పుట్టించావయ్యా? తప్పంతా నీదే అంది. ఇప్పుడు ఈయన మాత్రం ఏమంటున్నాడు? కయ్యూను అంతా నీ వల్లే, అంతా నీ వల్లే, నీ వల్లనే దేవుడు నా అర్పణ తీసుకో. నువ్వే లేకపోతే చచ్చినట్టు దేవుడు నా అర్పణే స్వీకరించాలి. నేను లేకపోతే ఇంకెవరు లేరుగా భూమి మీద. అప్పటికి ఇంకా జనం పుట్టలేదు కాబట్టి మొదట కయ్యూను, తర్వాత హేబేలు పుట్టారు కాబట్టి చచ్చినట్టు దేవుడు నా అర్పణే తీసుకుంటాడు అని మామూలుగా మాట్లాడి ఉంటాడా? అక్కడ మామూలుగా కయ్యూను హేబేలుతో మాట్లాడాను అని ఉంది. నిజంగా మాట్లాడి ఉంటాడా, పోట్లాడి ఉంటాడా? చెప్పండి. మనమైతే పోట్లాడతాం కదా. నీ వల్లనే అంతా జరిగింది, నువ్వు అంత మంచిగా ఎందుకు ఉన్నావు, నువ్వు బలి ఎందుకు ఇచ్చావు, నాలాగే నువ్వు కూడా దాన్ని ఇవ్వచ్చు కదా. ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలు చేసి మొత్తానికి చక్కగా మాట్లాడినట్టు మాట్లాడి పొలంలోకి తీసుకెళ్ళి ఏం చేశాడంట? అతని మీద పడి అతన్ని చంపాను. అంటే ఇతను లేకపోతే దేవుడు చచ్చినట్టుగా నా అర్పణే తీసుకుంటాడు. తీసుకుంటేమి, తీసుకోకపోతేమి? అది ఆలోచించలా. ఏం ఆలోచించాడు? వీడి వల్లనే దేవుడు నా అర్పణ తీసుకోకపోవటానికి కారణం, వీడు లేకపోతే చచ్చినట్టుగా నా అర్పణే తీసుకుంటాడు, కాబట్టి ఇతను భూమి మీద ఉండకూడదు అని ప్రపంచంలో మొట్టమొదటి హత్య ఎవరు చేశారు? కయ్యూను చేశాడు. ఫస్ట్ మర్డర్ మానవ మనుగడ భూమి మీద ప్రారంభమైనప్పుడు. ఇప్పుడు మనం నిజంగా చేతులతో హత్య చేయకపోయినా అవతల వాళ్ళు ఎదుగుతుంటే, అవతల వాళ్ళు భక్తిగా ఉంటే, మరీ ఇంత భక్తి పనికిరాదమ్మా, మరీ ఇంత మంచితనం పనికిరాదమ్మా, అయినా లోకం అంతా ఎలా ఉంది, మరీ ఇంత మంచిగా ఉంటే ఎలా బతుకుతావు అని బాగా బతికే వాళ్ళు కూడా మనం మాటలతో ఏం చేస్తాం? కయ్యూను హేబేలును ఒకసారే చంపాడు, మనం మాటలతో రోజు రోజు కొడబడి చంపేస్తూనే ఉంటాం. భక్తుల్ని సమాజంలో ఎదగనివ్వదు ఈ సమాజం. భక్తుల్ని భక్తిగా ఉండే దేవుని మందిరంలో కూడా బతకనీరు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు సమాజానికి? ఆయన అడిగాడు, దేని నిమిత్తం నన్ను మీరు ఇలా హింసిస్తున్నారు, దేని నిమిత్తం మమ్మల్ని నన్ను సిలువేస్తున్నారు, ఏ చెడ్డ పనులు నేను చేశాను అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు?
నువ్వు చెడ్డ పనులు మంచి పనులు చేయలేదని కాదు, చెడ్డ పనులు చేసావని కాదు, దేవుడినని చెప్పుకున్నావు. ఆయన చెప్పుకోవాలా, నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటే వీళ్ళకైనా ఆయన పడింది. నువ్వు మానవుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటావా, అందునిమిత్తమే నిన్ను సిలువ వేస్తున్నావు అన్నాడు. అంటే మంచి పనులు చేస్తే సమాజానికి ఏమి రాదు, సమాజానికి మంచి అనిపించదు. మంచోడిని సమాజం బ్రతకనేది ప్రియులారా. మంచోడిని ఎప్పుడూ దూరంగానే ఉంచుతుంది. మంచితనం సమాజానికి పనికిరాదు. కానీ దేవుడు మంచితనంగానే మీరు బతకాలి. 6 నెలలు బతికినా చాలు మంచిగా. కల్మషంతో పాపంతో కలకాలం బతికే కంటే మంచిగా 6 నెలలు బతుకు. స్టెఫెన్ గారు ఎంతకాలం బతికాడు, యాకోబు గారు ఎంతకాలం బతికాడు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు ఎక్కువ కాలం బతకలేదు. ఒక ఆయన పద్మాసు దీపంలో యోహాను గారు ఒక్కడో ఎక్కువ కాలం బతికాడు, కానీ మిగతా శిష్యులు అందరూ మధ్యలోనే రాలిపోయారు. అంటే దేవుని పరిచయంలో కొద్ది కాలం మంచిగా బతికినా చాలు. ఎక్కువ కాలం బతకాల్సిన బాప్తీసం ఇచ్చే యోహాను గారు కూడా త్వరలోనే యవ్వన వయసులోనే ఆయన కూడా తల నరకబడి చంపబడ్డాడు. అంటే మంచి సమాజానికి పనికిరాదు. నేను మంచివాడినైనందుకు నీకు కడుపు వంటగా ఉన్నదా అంటాడు కదా. మనం ఉపమానం ఒకటి యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయటానికి ఒక దేనారం ఇస్తానని బయటికి వెళ్ళి కొంతమంది కూలీలు మాట్లాడుకుంటారు. వాళ్ళు పొలంలోకి వచ్చి పని చేస్తారు. అలాగే కొద్దిసేపు అయిన తర్వాత 9 గంటలకి మళ్ళీ కొంతమందిని మాట్లాడుకొని ఏదో ఒకటి మీకు ఇస్తాను, న్యాయమైంది ఇస్తానని వాళ్ళని పిలుస్తాడు. అలాగే 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి ఇలా పిలుస్తాడు. అందరూ వస్తారు, పనిచేస్తారు. చివరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక దేనారం ఇచ్చి పంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి ఏమైంది, కడుపు మంట. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నాకు దేనారం ఇచ్చాడు, ఇప్పుడు వచ్చినోడికి దేనారం ఇచ్చాడు, మధ్యలో వచ్చినోడికి దేనారం ఇచ్చాడు, ఏంటయ్యా ఇది న్యాయమా అని అడిగితే ఆయన ఒప్పుకున్నప్పుడు ఏం ఒప్పుకున్నారు వాళ్ళు చెప్పండి, ఏం ఒప్పుకున్నారు? ఒక దేనారానికే ఒప్పుకొని వచ్చారు కదా. వచ్చినప్పుడు నీ దేనారం నీకు ఇచ్చాడా తగ్గించాడా? అబ్బాయి మీరు చేయాల్సిన పనిలో వీళ్ళు కూడా పాలిభాగస్తులు అయ్యారు, నీ పని తగ్గింది, నీ కష్టం తగ్గింది కాబట్టి నీకు దేనారం కంటే తక్కువ ఇస్తానంటే అప్పుడు అడగాలి. వాళ్ళకు ఒప్పుకున్న ప్రకారం దేనారం ఇస్తే వాళ్ళు ఏమడుగుతారు, ఏమడుగుతున్నారు? ఇది నీకు న్యాయమా అన్నప్పుడు ఆ యజమాని ఏమన్నాడు తెలుసా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అనే మాట అక్కడ వాడతాడండి. అంటే మంచివాళ్ళు అయితే ఏమైందంట, ఎదుటోడికి సమాజానికి ఏం పనికిరాదు, మంచివాళ్ళు సమాజానికి పనికిరారు. ఎవరు కావాలి మరి? యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 14వ వచనం, 14-15 కలిసి ఉంటే చదవండి. నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపటి వాడికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. అంటే ఆయన సొమ్ము ఆయన ఇష్టం, నీకు అనుకున్నట్టుగా ఇచ్చాడు కాబట్టి నీకు న్యాయమే జరిగింది, అన్యాయం ఏమీ జరగలేదు. ఎదుటోడికి ఊరకనే ఇస్తాడు ఆయన, నీకేంటి నష్టం? అంటే సమాజానికి ఏం పనికిరాదు, మంచి పనికిరాదు. కయ్యేనికి హేబేల్లో ఉన్న మంచి నచ్చలేదు. యేసుక్రీస్తు వారిని కూడా పట్టుకెళ్ళి సిలువ వేయటానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు పిలాతు, నేను బరబ్బాని విడుదల చేయాలా, బరబ్బాని విడుదల చేయాలని కూడా అండు. ఆయన జన్మదినం రోజు, పస్కా పండుగ రోజు ఒక నేరస్తుడిని విడుదల చేసే వాడుక వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారిని విడుదల చేయటానికి మీకు ఇష్టమేనా అంటే మాకు యేసుక్రీస్తు వారు వద్దు, బరబ్బ కావాలన్నాడు. బరబ్బ అంటే బందిపోటు దొంగ. అంటే మంచివాడిని శిక్షించమంటున్నారు, చెడ్డవాడిని అప్పటి వరకు వాడిని దోచుకొని హత్యలు చేసి భయంకరమైన దోపిడీలు చేసిన ఒక భయంకరమైన గజ దొంగని విడుదల చేయమంటున్నారు. ఎవరిని అడుగుతున్నారు ప్రజలు? బర్సబ్బా, మాకు హత్య చేసేవాళ్ళే కావాలి, చంపేవాళ్ళే కావాలి, యేసుక్రీస్తు వారిని మాత్రం సిలువేయము సిలువేయమని కేకలు వేశారు ప్రియులారా. 27 మత్తయి సువార్త 20 చదవండి. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకును
యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతులని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అంటే మంచోడికి సమాజంలో స్థానం లేదు. అది కయ్యను దగ్గర నుంచి హేబేల్ దగ్గర నుంచి వారసత్వంగా వస్తూనే ఉంది. మన తరంలోనైనా ఏదైనా మంచిని నిలబెడతామంటే మనం కూడా చెడ్డవాళ్ళ తోవలోనే కలిసిపోతున్నాం. ఏంటంటే ఎన్నో తరాలుగా అలా అలవాటైపోయిందండి. ఏడ మార్చుకుంటామండి? మరి ఎప్పుడు మార్చుకుంటారండి? మార్చుకోకపోతే ఏమైపోతారండి? మాడిపోతారండి. అంతేనా? మార్చుకోకపోతే ఏమవుతాం? మాడిపోతాం నరకంలో. అందుకే కయ్యను లాంటి వారంగా మనం ఉండకూడదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చంపేశాడు, కయ్యను హేబేలుని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడిగితే అతడు ఏమన్నాడు? దేవుడికి తెలుసా లేదా జరిగిందంతా? దేవుడికి తెలుసు, అయినా అడిగాడు. ఈరోజు నువ్వు ఎన్ని తప్పులు చేసావని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? చెప్పండి. అసలు ఏ తప్పు చేసామంటారా, చేయలేదంటారా? ఏ తప్పు చేయలేదని దేవుడితో కూడా మనం ఏం చెప్తాం? అబద్ధం ఆడతాం. దేవుడే వచ్చి ప్రశ్నిస్తే ఏం చెప్పాలి సమాధానం? నీకు అన్నీ తెలుసునైనా తప్పు అయిపోయింది, ఏదో ఆవేశంలో ఆడు ప్రేరేపిస్తే చేశానని క్షమాపణ అడగాలి. అడక్కపోగా కయ్యను ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావాలి వాడన్న. దేవుడిని ఎదిరించే డైలాగ్ చెప్పావు. ఈరోజు సమాజంలో మనం కూడా భక్తులుగా ఉండి తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి. దేవుడే వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నా మనం ఏం చేస్తాం? దేవుడికే ఎదురు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం. నీ సహోదరుడు తప్పిపోతున్నాడు, నువ్వేమన్నా పట్టించుకున్నావా అని క్వశ్చన్ వేసాడు దేవుడు అనుకోండి. క్వశ్చన్ అయిపోయినా వాక్యం అదే చెప్తుంది, నీ సహోదరుడు మరణకరము కాని పాపం చేస్తే. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 6 16 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 16వ వచనం, 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేసిన ఎడల ఎవడైనా చూచిన ఎడల అతడు దేవుణ్ణి వేడుకోవాలి. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. నీ సహోదరుని నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చూసావు, వెంటనే ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి, తప్పునైనా ఇది దేవుడి దగ్గర క్షమాపణ అడుగు, నేను కూడా నీ తరపున క్షమాపణ అడుగుతాను, అతని దారిలోకి తీసుకురావాలి. మనం పట్టించుకోలేదనుకో, అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ సహోదరుడైన మీ ఫలాని వాడు ఎక్కడ, ఏం చేస్తున్నాడంటే, ఆడి గురించి నాకెందుకు ప్రభా, నా తిప్పలే నేను పడుతున్నాను, నా గురించి నేను సతమతం అవుతున్నాను, ఆడి గురించి నేను ఏడ పట్టించుకున్నది అన్నావు అనుకో, కయ్యను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి తేడా ఏముంది? పక్కన వాళ్ళు పాడైపోయారు. ఈరోజు ఎంతమంది మందిరానికి వచ్చారు, ఎంతమంది రాలేదని ఎవడైనా పట్టించుకుంటున్నారా? ఆడు వస్తే అంత, రాకపోతే అంతే, ఆవిడ కర్మ వాడిది అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కయ్యను హేబేలుని చంపింది కాక దేవుడు అడిగితే ఏమంటున్నాడు? సంఘంలో ఒక వ్యక్తి వలన కొంతమంది మానేశారు అనుకోండి, ఏదో చిన్న తగాదా వచ్చింది, కొంతమంది మానేశారు. మానేయటం వలన వాళ్ళు ఎందుకు రాలేదని ఏమన్నా విచారిస్తారా? దేవుడు మనల్ని ప్రశ్నించాడు అనుకో, వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళ గురించి ఏమన్నా విచారించామంటే, ఆడ సంగతి నాకెందుకు ప్రభు అని కయ్యనులాగా ఆన్సర్ చెప్తే ఏం చేస్తాడు? శపించి అవతల పడేస్తాడు. అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి దేవుడు మనల్ని అడుగుతాడా? అడుగుతాడు. నీ సహోదరుడు మరణకరము కాని పాపం చేస్తే అతన్ని చూసి, ఆ పాపాన్ని చూసి మనం దేవుడి దగ్గర వేడుకోవాలి, అయ్యా వాడు తప్పిపోతున్నాడయ్యా క్షమించయ్యా అని. మనం రానివాళ్ళని అస్సలు పట్టించుకోంగా, తప్పేనది. రానివాళ్ళని విచారించాలా, పట్టించుకోవాలా? పట్టించుకోవాలి. మనం పట్టించుకోకుండా ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఎవరు ఎందుకు రాలేదో కనీసం ఫోన్ కూడా చేసి అడగట్లేదంటే మనం కయ్యూను వంటి వారముగానే ఉన్నాం. దేవుడు అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ప్రతిరోజు, ప్రతి ఆదివారం లేదా ప్రతి బుధవారం మన క్లాసులు జరుగుతున్నాయి. ఎవరు వచ్చారా, ఎవరు రాలేదా? రానివాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళ పట్ల ఏమన్నా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఎందుకు రాలేదని వెంటనే విచారిస్తాం. ఫంక్షన్కి పిలిచినప్పుడు రాకపోతే తగాదాడి, మరి మేము పిలిస్తే ఎందుకు వస్తావులే,
నువ్వు రావులే అని నిష్ఠూరాలు పోతాం ఫంక్షన్కి పిలిస్తే కదా. రేపు మీ ఫంక్షన్కి నేను వస్తాననుకుంటున్నావా, ఇంత పని చేసావని పగ తీర్చుకుంటున్నాం. మరి చర్చికి రాకపోతే ఎందుకు రాలేదని అడగరా? అడగం, ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదీ లెక్కలో రాస్తాడు, ప్రతిదీ ఎంక్వైరీ చేస్తాడు. నీ సహోదరుడు హేబేలు ఎక్కడ అంటే చెప్పాలా? తప్పైంది, దేవుడికి అన్నీ తెలిసిపోతాయి. నన్ను కావాలని అడుగుతున్నాడు, అయ్యా తప్పైంది, ఏదో ఆవేశంతో అని చంపేశాను, క్షమించాలి. అది మనం ఉంటే ఏం చేయాలి? అక్కడ క్షమించమని అడుగుతాం. కానీ కయ్యూను అడక్కపోగా ఏం పొగరు సమాధానం చెప్పాడు? నా తమ్ముడికి నేను కావాలి వాడినా. ఏం కాపలా పెట్టామంటే ప్రతి పెద్ద వ్యక్తి తమ్ముడికి కాపలావాడే. తండ్రి కుటుంబానికి కాపలా కాయాలి, కుటుంబంలో పెద్ద వ్యక్తి మిగతా వ్యక్తుల్ని కాయాలి. అంటే సీనియరు జూనియర్ని కాయాలి. సంఘంలో కూడా సీనియర్ భక్తులు జూనియర్ భక్తుల్ని చెప్పండి ఏం చేయాలి? కాయాలి, కాపలా కాయాలి. వీళ్ళు తప్పిపోతున్నారా, వాక్యంలో ఉంటున్నారా, ఏవి నేర్చుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతి సీనియర్ క్రైస్తవుడు జూనియర్ని కాయాలి. అన్న తమ్ముడికి కావాలి వాడు. సంఘములో సీనియర్లు జూనియర్లకి కావాలి వాళ్ళు. ఇదేం పట్టించుకోం. మన కుటుంబం, మన పిల్లలు, మన ఇంట్లో కోళ్ళు గొర్రెలో పెంచుకుంటే వాడిని కాపలా కాస్తాం తప్ప సహోదరులు ఎవరు కాసేవాళ్ళు ఎక్కడా కనపట్లేదు ప్రియులారా. అంటే దేవుడు ఎంక్వైరీ చేస్తాడు, క్వశ్చన్లు అడుగుతాడనే ఆలోచన మనకేమన్నా ఉందా? ఉంటే ఖచ్చితంగా జూనియర్లు ఏమైపోతున్నారు, కొత్తగా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు ఏమైపోతున్నారని వాళ్ళని కాపలా కలిసి గమనిస్తూ వాళ్ళు దారిలో పెట్టాలి. తప్పిపోతే వాళ్ళ గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళని సరైన దారిలో పెట్టిన వారు అవుతాం. అంటే ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత? తక్కువ వాళ్ళని సీనియర్లు ఏం చేయాలి? కాయాలి. వాళ్ళ యొక్క పోషణ, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ ఉండాలి. తప్పిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి దారిలో పెట్టవలసిన బాధ్యత ప్రతి సీనియర్ క్రైస్తవుడి మీద ఉంది. అన్నయ్య కయ్యూను తమ్ముడికి కాపలా ఉండాలి కానీ అడిగాడు, నేను కాపలా వాడినా అంటే అవును కాపలా వాడివే. కాపలా వాడే ఏం చేశాడు? కంచే చేరుని మేసినట్టుగా కాపలా కాయాల్సిన వాడే. ఇతరులు వచ్చి ఏదన్నా హాని చేస్తే కాయాల్సిన అన్నయ్య తమ్ముడు ఏం చేశాడు? చంపాడు. ఈరోజు నీ వలన, నీ మాట వలన, నీ ప్రవర్తన వలన సంఘంలో ఎవరైనా హత్య కావించబడితే అంటే సంఘం నుంచి వెళ్ళిపోతే దానికి పరిష్కారం బాధ్యత ఎవరిది? నీ పలానా ఏమన్నా ఈ మాట ఉంది, పలానాయన నన్ను తిట్టాడు, పలానాయన నన్ను గౌరవించడానికి అలిగి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు సంఘంలో. అంటే నీ ప్రవర్తన వల్ల వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు కాయవలసిన నువ్వే వాళ్ళు వెళ్ళిపోవటానికి కారణమైతే కయ్యూను వంటి వారమేగా మనం కదా. అలాంటి వారంగా మనం ఉండకూడదని ఈ పాఠాలు గుణపాఠాలుగా దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించి మా కోసం ఆ క్రీస్తునే బలిగా అర్పించి అదే క్రీస్తుని రెండవ రాకడలో భూమి మీదకు పంపిస్తూ మమ్మల్ని అందరినీ పరలోకం చేర్చుకోవటానికి ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఎప్పుడో మొదటి మనిషి భూమి మీద ఆవిర్భవించిన దగ్గర నుంచి సంఘములో సమాజంలో ఏం జరిగినాయి అన్న విషయాలు, ఆ స్థితిలో మేముంటే ఎలా చేసి ఉండేవారం అన్న విషయాలు మేము ఆలోచించుకుంటూ ఉండగా ఇదిగోనైనా ఈరోజు ఆది దంపతుల గురించి కొంత సమాచారాన్ని, అలాగే కయ్యూను హేబేలు గురించి కొంత సమాచారాన్ని మాకు అనుగ్రహించారు. ఆ స్థితిలో మేముంటే ఏం చేస్తామనే విషయాలు ఒక్కొక్కటి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా తండ్రి ఆ ప్రదేశంలో ఆ సమయంలో మేముంటే ఏం చేసేవాళ్ళం అని మేము అనుభవ జ్ఞానంతో ఈ విషయాలన్నీ నేర్చుకుంటూ ఉన్న సమయంలో ఈరోజు సంఘంలో మేము అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయామా, లేదా మెరుగైన భక్తిని కలిగి మా తోటివారిని కాస్తూ తోటివారికి అభ్యంతరం లేకుండా అవసరమైతే తోటివారిని మాకంటే ఉన్నతంగా ఎదిగిస్తూ వారి యొక్క అభ్యున్నతికి మేము పాటుపడే వారంగా ఉన్నామా లేదా కయ్యూను వంటి వారముగా ఉండి సహోదరుని అణగదొక్కే దిశలో, సహోదరుని కీడు కోరుకునే విషయంలో, సహోదరుని హతమార్చే ఆలోచనలో మేమున్నామా అన్నది ఆలోచించుకుంటే నిజంగా మా క్రియలు మమ్మల్ని వెక్కిరిస్తూ ఉన్నాయి నాయన. క్రియలు మార్చుకోవటానికే ఈ మాటను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ
తిరిగి తండ్రి మూడో ఆరాధనలోకి మేము వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఒక క్రమమైన పద్ధతిలో కూడుకుంటూ సంఘములో ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు కలిగి ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు ఆలోచించుకుంటూ ముందుకు సాగి ఒక మాదిరికరమైన సంఘంగా మా సంఘాన్ని నిలబెట్టమని కోరుకుంటూ వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డ రిషితాని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా మరి డాక్టర్లకు కూడా అర్థం కాని డాక్టర్లకు కూడా అందనంత ఆ వ్యాధిని మీరు మీ చిత్తమైతే మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ బిడ్డ మీద కుమ్మరించి మంచి స్వస్థతలు అనుగ్రహించి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరింతగా వారు మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ఆ బిడ్డకి ఆ కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు.